ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. మిత్రులకు, సోదరులకు, అన్ని రకాల పార్టీల వాళ్లకు ఇక్కడ సమావేశం మన నీరు కూర్చునే ఈ సోదరిమణులకు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది. కాబట్టి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరూ పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేదానికి వాళ్ళందరూ కూడా చేరడం ఎంతో సంతోషదాయకమైన విషయం. కాబట్టి ఇప్పుడు మన అందరినీ కండువాలు వేసిన తర్వాత మళ్ళీ నిదానంగా మాట్లాడుతున్నాం. ఓకే, ప్రవీణ్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఈ ఏరియాలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా మంచి సుఖిస్తాడు. కాబట్టి ఇతని పేరు మీద ఈరోజు అందరూ కూడా రావడం అనేటువంటి చాలా సంతోషించదగ్గ విషయము. కల్లూరు ప్రవీణ్ రెడ్డి గారికి మర్గారెడ్డి గారు వచ్చేసి అధ్యక్షతన జరుగుతుంది. కాబట్టి ఆయనకు తెలుగుదేశం పార్టీ కండువా వెంకటేశ్వర కోరుతా ఉన్నాం. గంగిశెట్టి చక్రవర్తి గారు కాబట్టి కొంతమంది ఇక్కడ మా తల్లి నువ్వు రామ్మా, ముందుకన్నా అట్లా పొద్దుటూరు టీచర్స్ కాలనీలో
సుమారు 100 కుటుంబాలు ప్రవీణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన తెలుగుదేశం పార్టీ యందు అభిమానం పెంచుకొని రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అంధకారం అయిపోతుంది, అప్పులు ఆంధ్రప్రదేశ్గా అయితా ఉంది. ఎటువంటి పరిస్థితులైనా ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆలోచించి మాతో అందరితో సంప్రదించిన తర్వాత ఇక్కడ నేను సమావేశం ఏర్పాటు చేశాను. అందరితో కూడా చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా మాట్లాడి 100 మంది కుటుంబాలను తెలుగుదేశం పార్టీలో చేర్పించేదానికి మొన్నడైనా 2 రోజుల కిందటి నా దగ్గరికి వచ్చి నా పిల్లగా మేము అందరం కలిసి మాట్లాడిన తర్వాత ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకునే వ్యక్తిగా, ఆయన వ్యాపారస్తుడిగా మరి విపరీతమైన అప్పులు తెచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. మరి ఎట్లయినా ప్రభుత్వాలు మార్చాలనే ఆలోచనతో ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇంకా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టీచర్స్ కాలనీలను ఈ ప్రాంతంలో అంతా కూడా మరి పార్టీని మేమందరం బలోపేతం చేసి మంచి రిజల్ట్ పొద్దుటూరులో ఎమ్మెల్యే గారికి ఎవరు నిలబడిన అభ్యర్థిని జెండా ఎగరవేస్తాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మరి వైఎస్ఆర్సీపీ మీద విపరీతమైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ప్రజల దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం.